ఆత్మలింగేశ్వర ఆలయానికైతే ఈరోజైతే మనం వచ్చేసామండి. సోమవారం కదా ఈరోజైతే బహుళ పాడ్యమి సోమవారం రోజైతే స్వామివారి సన్నిధికి అయితే చేరుకున్నామండి. ఇక్కడ ఈ స్వామివారిని చింతల చెరువు ఆత్మలింగేశ్వర స్వామివారు అని పిలుస్తారండి ఇక్కడ మాకైతే అందరూ. కాబట్టి మీకైతే ఫస్ట్ అయితే నేనైతే చింతల చెరువు అని అంటూ ఉంటాం కనుక ఆ చింతల చెరువు ఏంటి ఎలా అనేది అయితే మీకైతే ఇప్పుడు వీడియోలో చూపించాను. మనమైతే గుళ్ళోకి అయితే వెళ్దాం పదండి. ఈ గుళ్ళోకి అయితే వచ్చేసామండి. చక్కగా కాళ్ళు కడుక్కొని రావాలి మనం బయట అయితే గుళ్ళోకి అడుగు పెట్టే ముందు. ఇక్కడైతే హోమం అయితే కాల్చారండి ఈరోజు. ఫస్ట్ మనకైతే హోమమే దర్శనం ఇచ్చేసింది. ఇక్కడ ఇప్పుడే అయిపోయిందండి, ఒక 10 నిమిషాల క్రితమే అయిపోయింది. ఇక్కడైతే చక్కగా వేడిగా పొగలు వెళ్తుంది హోమంలో కూడా. అక్కడైతే నేను దండం పెట్టుకున్నాను. అక్కడ స్వామివారి దగ్గర దండం పెట్టేసుకొని విభూది తీసుకొని హోమంలోది నేను పెట్టుకొని మా వారికి అయితే పెట్టేశానండి. ఇంక ఇప్పుడైతే మనమైతే వినాయకుడి దగ్గరికి వచ్చేసాము గుళ్ళోకి. స్వామివారిని అయితే ఫస్ట్ ఇలా దర్శనం చేసుకొని ఓం గణపతాయ నమః ఓం గణేశాయ నమః అంటూనైతే నేనైతే ఆత్మలింగేశ్వర ఆలయంలో స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసానండి, ఆ శివయ్య దగ్గరికి. మీకైతే ఒకసారి అయితే నేను గుడి మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది నేరుగా చూసారా, పెద్ద నందీశ్వరుడు అండి. కొంచెం క్రాస్ తిరిగి ఉంటాడు చూడండి, ఒక్క కన్నుతో చూస్తున్నట్టుగానే అనిపిస్తుంటుంది ఇక్కడైతే. దానికి ముందు మనకి గుడిలో ఎదురుగానే చిన్న నందీశ్వరుడు ఉంటాడండి. ఇదిగోండి స్వామివారు అయితే దర్శనం ఇచ్చేశారు మనకైతే. ఓం నమ శివాయ హర హర మహాదేవ పార్వతీపతే నమ. ఓం నమ శివాయ హర 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 మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ. ఇది ఆత్మలింగేశ్వర ఆలయం అండి ఇది. ఇక్కడైతే మనకైతే సంక్రాంతికి సూర్యకిరణాలు అయితే స్వామివారి లింగం పైన నేరుగా పడుతూ ఉంటాయండి. మరొక్కసారి మీకైతే చూపిస్తాను చూడండి స్వామివారిని. ఇదిగోండి ఈ లింగం పైన సూర్యకిరణాలు నేరుగా పడుతూ ఉంటాయి మనకి. ఇంకా కాబట్టి అప్పుడైతే అధిక సంఖ్యలో పాల్గొంటారు భక్తులైతే, చాలామంది వస్తూ ఉంటారండి. ఇంకా గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి అండి విగ్రహాలు. ఈరోజు విగ్రహాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి అంటే స్వామివారికి అయితే ఈరోజు అన్నంతో అభిషేకం అయితే చేశారు.